కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సూపర్ 6 హామీలను పక్కన పెట్టి కాలయాపన చేస్తోందని వంగ గీత విశ్వనాథ్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరాశ మిగిల్చిందని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ కూటమి ప్రభుత్వము 1 సంవత్సరం అయినప్పటికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇంచుమించుగా సూపర్ 6 హామీలు చెప్పి మొన్నటి వరకు ఒత్తిడి తెస్తే ఆ తల్లికి వందనం ఒకటి మొదలు పెట్టారు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు కూడా యువతకి గాని విద్యార్థులకు గాని అందించలేదు. అందుకోసమే ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ ఇస్తామని, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, భర్తీ చేస్తామని చెప్పడం మాత్రమే కాకుండా ఒకవేళ నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యే లోపు ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు చొప్పున నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. 12 నెలలు గడిచిపోయాయి. 36,000 ప్రతి నిరుద్యోగికి రావాల్సింది కానీ ఇవ్వలేదు. అదేవిధంగా 2వ సంవత్సరం కూడా మొదలైంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆయన ప్రజలకి దగ్గరగా పరిపాలన ఉండాలని పెట్టిన వాలంటీర్స్ ని లక్షలాది మంది వాలంటీర్స్ ని తీసివేయడం జరిగింది. అదే విధంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం జరిగింది. మరి రేషన్ డిపో ద్వారా దగ్గరగా ప్రజలకు అందించడంతో పాటు నిరుద్యోగులకి 20,000 పైన ఉద్యోగులందరికీ కూడా అవకాశం కల్పించే ఉన్నదాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వకపోగా లక్షలాది మందిని మరి వారి జీవితాలని రోడ్డున పడవేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ